జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 24,729 ఓట్ల మెజారిటీ సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాసేపట్లో నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఫస్ట్ రౌండ్లో 47 ఓట్లు మెజారిటీ రాగా ఆ తర్వాత ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఇక రెండో రౌండ్లో 2,947, మూడో రౌండ్లో 3,100 ఓట్లు, నాలుగో రౌండ్లోనూ 3,100 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఐదో రౌండ్లో కూడా కాంగ్రెస్ కు 3,178, ఆరో రౌండ్లో 2,938, ఏడో రౌండ్లో 4,030 ఓట్లు, ఎనిమిదో రౌండ్లో 1,876 ఓట్లు, తొమ్మిదవ రౌండ్లో 2,117 ఓట్లు వచ్చాయి. మొత్తం 10 రౌండ్లలోనూ నవీన్ యాదవ్ లీడ్ లో ఉంటూ వచ్చారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్లో భారీ విజయాన్ని నమోదు చేశారు. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోయారు. మంత్రులు కూడా స్వీట్లు తినిపించుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. గాంధీ భవన్ ముందు సంబరాలు అంబరానంటాయి. కాంగ్రెస్ నేతలంతా కూడా డాన్సులు చేశారు. టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండో విజయం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల తర్వాత మళ్లీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును భారీ మెజారిటీతో గెలిపించారు. తిరుగులేని వ్యూహం, ప్లానింగ్ తో కాంగ్రెస్ గెలుపును ఖాయం చేసుకున్నారు. ప్రచార సమయంలో జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లలో విస్తృతంగా తిరిగారు రేవంత్. అయితే సీఎంగా ఉండి డివిజన్ల స్థాయిలో ప్రచారం ఏంటన్న విమర్శలను సైతం లెక్క చేయలేదు. చివరి 4 రోజులు రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ కు విజయ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. సీఎం డిప్యూటీ సీఎం కాంబినేషన్ లో కాంగ్రెస్ కు భారీ విజయం దక్కింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు చేపట్టిన మంత్రులంతా కూడా దాదాపు సక్సెస్ అయ్యారు. ఇక రహ్మత్ నగర్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ప్రచారం చేశారు. ఆ డివిజన్ లో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. వెంగళరావు నగర్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ప్రచారం చేశారు. ఈ డివిజన్ లో రిజల్ట్ వన్ సైడ్ అయింది. వెంగళరావు నగర్ లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారు. ఇక షేక్పేట ప్రచార బాధ్యతలు బయటకు వస్తున్న నవీన్ యాదవ్ रोक ले